ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కార్తీక దీపోత్సవంతో దేదీప్యమానంగా ప్రకాశించిన కపిలతీర్థం. హరహర మహాదేవ నామస్మరణలతో ప్రతిధ్వనించిన తిరుపతి కపిలేశ్వర ఆలయం. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ చైర్మన్. నాణ్యతా ప్రమాణాలతో అన్నప్రసాదాలు భేషుగ్గా ఉన్నాయని జిష్ణుదేవ్ వర్మ ప్రశంస. శ్రీవారి ప్రసాదాలను అందజేసిన బిఆర్ నాయుడు. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ తిరుమలలో ధార్మిక క్రతువులు. వసంత మండపంలో ఆగమ పండితుల సుందరకాండ పారాయణం. తిరుపతిలో వైభవంగా తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవం. శ్రీ గోవిందరాజ స్వామి వారికి భక్తాగ్రేసరునికి స్నపన తిరుమంజనం. శ్రీకాళహస్తి క్షేత్రంలో చొక్కాణి ఉత్సవం. పిఠాపురం పాదగయ్యలో దత్త జయంతి మహోత్సవం. కపిలతీర్థం కార్తీక దీపోత్సవంతో దేదీప్యమానంగా ప్రకాశించింది. తిరుపతిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా వినుతుకెక్కి భక్తులను కటాక్షిస్తున్న శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి దేవాలయం ఈ సందర్భంగా హరహర మహాదేవ శంభో శంకర స్మరణలతో ప్రతిధ్వనించింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో బుధవారం సాయం సంధ్యవేళలో కార్తీక దీపోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. తమిళ సంప్రదాయం ప్రకారం నిర్వహించిన ఈ వేడుకలో ముందుగా అర్చకులు శ్రీ కామాక్షి అమ్మవారు శ్రీ కపిలేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి విశేష హారతులు సమర్పించారు. అనంతరం అధికారులు అర్చకులు సంప్రదాయ శోభితంగా కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించారు. అర్చకులు కార్తీక దీపాలను తీసుకుని ధ్వజస్తంభం బలిపీఠం వద్ద శ్రీ వినాయక స్వామివారు, ధ్వజస్తంభం బలిపీఠం శ్రీ కపిలేశ్వర స్వామివారు, శ్రీ కామాక్షిదేవి అమ్మవారు, వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారితో పాటు పరివార దేవతామూర్తుల సన్నిధుల వద్ద కార్తీక దీపాలను వెలిగించారు. అనంతరం తిరుపతి జేఈఓ వి వీరబ్రహ్మం, ఆలయ అధికారులు అర్చకులు గర్భాలయ శిఖరాల వద్దకు చేరుకుని కార్తీక దీపాలను ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం ఆలయంలోని ఊంజల మండపంలో శివలింగాకారం, నందీశ్వర, త్రిశూల ఆకారాలతో ప్రమిదలను పేర్చారు. టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, డిప్యూటీఓ నాగరత్న, అధికారులు అర్చకులు భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. శమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేహం నమామి శమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో సంప్రదాయబద్ధంగా నిర్వహించిన జ్వాలాతోరణ కార్యక్రమాన్ని వీక్షించి భక్తులు అలౌకిక ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు. నిరాకారమోంకారమూలం తురీయం గిరాజ్ఞానగోతీతమీశం గిరీశం కరాళం మహాకాలకాలం కృపాలం గుణాగార సంసార సారం నతోహం తుషారా
శేషాద్రి సంకాశ గౌరం గభీరం మనోభూత కోటి ప్రభాసీ శరీరం స్ఫురన్మౌలి కల్లోలిని చారు గంగ రసస్థాల బాలేందు కంఠే భుజంగా శుభ్రనేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాళం మృగాధీశ చర్మాంబరం ముండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం భజే భానుకోటి ప్రకాశం త్రైశూల నిర్మూలనం శూలపాణి భజేహం భవానీపతిం భావగమ్యం. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను హైదరాబాద్లోని గవర్నర్ బంగ్లాలో బుధవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను శాలువతో ఘనంగా సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. టీటీడీలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాలు రుచికరంగా నాణ్యంగా ఉన్నాయని, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు భేషుగ్గా ఉన్నాయని గవర్నర్ అభినందించారు. అనంతరం గవర్నర్ తన స్వరాష్ట్రమైన త్రిపురలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కోరారు. త్రిపురలో శ్రీవారి ఆలయానికి స్థలం కేటాయిస్తే ఆలయ నిర్మాణం టీటీడీ చేపడుతుందని టీటీడీ చైర్మన్ గవర్నర్కు తెలిపారు. తిరుమలలోని వసంత మండపంలో షోడశ దిన సుందరకాండ పారాయణం మంగళకరంగా కొనసాగుతోంది. సమస్త జనులు సుఖ సంతోషాలతో ఉండాలని లోక కళ్యాణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మహత్తరమైన క్రతువును ఈ నెల 27 నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు వసంత మండపంలో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో నిర్వహిస్తోంది. సృష్టిలో మొదటి కావ్యంగా ప్రసిద్ధి చెందిన శ్రీమద్ రామాయణంలోని సుందరకాండను పారాయణం చేస్తే ధర్మానికి విజయం, అధర్మానికి అపజయం కలుగుతుందని పురాణోక్తి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నవంబర్ 27వ తేదీ నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు తిరుమల దివ్యక్షేత్రంలో షోడశ దిన సుందరకాండ పారాయణాన్ని వేదోక్తంగా నిర్వహిస్తోంది. శ్రీ వెంకటేశ్వర ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో గురువారం ఉదయం తిరుమలలోని వసంత మండపంలో 16 మంది వేద ఆగమ శాస్త్ర పండితులచే సుందరకాండ పారాయణం శ్రవణానందకరంగా జరిగింది. వసంత మండపంలో ప్రత్యేక వేదికపై సీతారామచంద్రస్వామి చిత్రపటాన్ని శోభాయమానంగా అలంకరించి కొలువుదీర్చి గురు ప్రార్థన, సంకల్ప ప్రార్థన, శ్రీరామ ప్రార్థన, శ్రీ ఆంజనేయ ప్రార్థన, శ్రీ వాల్మీకి ప్రార్థన నిర్వహించారు. ఆపై శ్రీమద్ రామాయణం, బాలకాండ, సంక్షిప్త రామాయణంలోని 3 శ్లోకాలు, శ్రీమద్ రామాయణం, ఆది కావ్యం, సుందరకాండలోని 24వ సర్గ నుండి 31వ సర్గ వరకు ఉన్న మొత్తం 261 శ్లోకాలను పఠించారు. శ్రీమద్ రామాయణే ఆది కావ్యే సుందరకాండే 24 సర్గః రామభద్రమహేశ్వాస రఘువీర నృపోత్తమ భోదశాస్యాంతకాస్మాకం రక్షాం దేహి శ్రియం చ తే తతః సీతాముపాగమ్య రాక్షస్యో వికృతాననాః పరుషం పరుషానార్యః ఊచుస్తాం వాక్యమప్రియం తతః సీతాముపాగమ్య రాక్షస్యో వికృతాననాః పరుషం పరుషానార్యః ఊచుస్తాం వాక్యమప్రియం కిం త్వమంతఃపురే సీతే సర్వభూతమనోహరే మహార్హశయనోపేతే నవాసమనుమన్యసే మానుషీ మానుషస్యైవ భార్యా త్వం బహుమన్యసే ప్రత్యాహారమనోరామాత్ నత్వం జాతు భవిష్యసి త్రైలోక్యవసుభోక్తారం రావణం రాక్షసేశ్వరం భర్తారముపసంగమ్య విహరస్వ యథా సుఖం మానుషీ మానుషం తంతు రామమిచ్ఛసి శోభనే రాజ్యాద్ భ్రష్టమసిద్ధార్థం విప్లవం త్వమనిందితే. అనంతరం శ్రీరామ శృతి, పరశృతి, క్షమా ప్రార్థన, భగవత్ సమర్పణ కార్యక్రమాలను నిర్వహించి శ్రీ సీతారామచంద్రులకు మంగళ నీరాజనాలు సమర్పించారు.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. నవంబర్ 25వ తేదీ నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. తమిళ కార్తీక నెల కృత్తికా నక్షత్రంలో తమిళనాడులోని తిరువాళి తిరునగరి అనే దివ్య దేశంలో తిరుమంగై ఆళ్వార్ అవతరించారు. భగవంతుడి ద్వారా అష్టాక్షరి మహామంత్రోపదేశం పొంది దివ్య ప్రబంధాన్ని తిరుమంగై ఆళ్వార్ రచించారు. తిరునక్షత్రోత్సవాలలో భాగంగా 10వ రోజైన గురువారం ఉదయం కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని తిరుమంగై ఆళ్వార్ల ఉత్సవ మూర్తులను వెంచేపు చేసి ఉపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆపై టీటీడీ పెద్ద జీయర్ స్వామి చిన్నజీయర్ స్వాముల ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు ఆళ్వార్లకు స్నపన తిరుమంజనం సంప్రదాయబద్ధంగా జరిగింది. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో చొక్కాణి ఉత్సవాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని, శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవిని సర్వాంగ సుందరంగా అలంకరించి వేరువేరు తిరుచీలపై కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్లను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు మహామంగళ నీరాజ సమర్పణ గావించారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా జ్ఞానప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా జ్ఞానప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా నమామి. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు తాటి ఆకులతో బాలదీపాన్ని వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించి చొక్కాని ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. నమస్తే శ్రీకాళహస్తీశ్వరా నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా నమక చమక సన్నిలయ సంధ్యా తాండవ హృదయ ప్రణవనాద ఝంకార. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో మార్గశిర మాసం పూర్ణిమ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని యాగ మండపంలో శ్రీ గంగమ్మ తల్లి ఉత్సవ మూర్తిని ప్రత్యేకంగా కొలువు తీర్చారు. ఆపై అర్చకులు శాస్త్రోక్తంగా సంకల్ప పూజలను పూర్తి చేసి శతచండీ యాగాన్ని నిర్వహించారు. అనంతరం మేళతాళాలతో పూర్ణాహుతి సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. తిరుపతిలోని భారతీయ శ్రీ వెంకటేశ్వర పాఠశాలలో గురువారం శ్రీ మేధా దక్షిణామూర్తి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. మార్గశిర మాసం పౌర్ణమిని పురస్కరించుకుని విశేషంగా హోమ క్రతువులను నిర్వహించారు. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి రోజు త్రిమూర్తి స్వరూపులైన గురుదేవులు భగవాన్ శ్రీ దత్తాత్రేయుల జయంతి జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా భవన్స్ పాఠశాల ఆవరణలో పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా శ్రీ మేధా దక్షిణామూర్తి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భవన్స్ చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో మంత్రికి పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ మహాసంస్థానంలో స్వామివారి జయంతి ఉత్సవ సప్తాహ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
డిసెంబర్ 4వ తేదీ దత్త భగవానుల జయంతిని పురస్కరించుకుని శ్రీపాద శ్రీవల్లభుని సన్నిధిలో వారం రోజుల పాటు ఈ సప్తాహ ఉత్సవాలను మహత్తరంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మార్గశిర మాసం పౌర్ణమి రోజైన గురువారం ఉదయాన్నే శ్రీ దత్త భగవానుల పాదుకలకు వేద పండితుల వేద పారాయణం నడుమ విశేషంగా అభిషేకాది ఆరాధనలు జరిపారు. అనంతరం స్వామివారి పాదుకలకు అర్చనలను నిర్వహించి హారతులు అందజేశారు. భక్తులు శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే అని నామస్మరణలు చేస్తూ స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. జై శ్రీ కనకదుర్గమ్మ, జై జై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి అనే నామస్మరణలతో విజయవాడ వీధులు పులకించాయి. మార్గశిర మాసం పౌర్ణమి తిథిని పురస్కరించుకుని పావన కృష్ణా తీరం బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో విశేషంగా క్రతువులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణోత్సవం వైభవంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సర్వశోభిత అలంకరణలతో విజయవాడ దుర్గమ్మ దేవస్థానం ధర్మరథంలో వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. అనంతరం భక్తుల సంబరాలు, దైవనామ స్మరణలు, కళా బృందాల కళా ప్రదర్శనల నడుమ బెజవాడ వీధులలో దుర్గా మల్లేశ్వరుల గిరి ప్రదక్షిణోత్సవం భక్తుల సభరితంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా వట్టం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో లక్ష పుష్పార్చన ఘనంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, భాజా భజంత్రీల నడుమ పలు రకాల వర్ణశోభిత పుష్పాలతో లక్ష పుష్పార్చనను శోభాయమానంగా నిర్వహించి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. కడప నగరం మున్సిపల్ గ్రౌండ్లో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో శ్రీ వీరాంజనేయ స్వామి వారికి అభిషేకం ఘనంగా జరిగింది. రాజరాజేశ్వరి దేవి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న ఆంజనేయ స్వామి వారికి సుగంధ భరితంగా సాగిన అభిషేకాన్ని భక్తులు తన్మయులై వీక్షించారు. జై హనుమాన్ స్మరణల నడుమ ఆంజనేయసుతుడు అపర భక్తాగ్రేసరుడైన ఆంజనేయుడి ఉత్సవమూర్తికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. తరువాత వర్ణశోభిత పుష్పమాలలతో రామబంటును చూడచక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఓ పవనాత్మజ ఓ ఘనుడా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా, బాపు బాపనగా పరగితిగా, ఓ పవనాత్మజ ఓ ఘనుడా. ఖమ్మం జిల్లా మధిరలో నెలవైన శ్రీ వినాయక స్వామి ఆలయంలో అభిషేకం వేడుకగా జరిగింది. మాసోత్సవాల్లో భాగంగా పార్వతీ నందనుడైన బొజ్జ గణపయ్యకు అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. తరువాత పార్వతీ నందనుడికి చూడచక్కటి అలంకరణలు చేసి అష్టోత్తర శతనామావళి జరిపి హారతులు అందజేశారు. జై గణేశ స్మరణలు చేస్తూ భక్తులు పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడి సేవలో తరించారు.
నెల్లూరు నగరం పప్పుల వీధిలో కొలువైన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి దేవాలయంలో హనుమాన్ వ్రతం కన్నుల పండుగగా జరిగింది. ముచ్చటైన వేదికపై శ్రీ ఆంజనేయ స్వామి వారిని వేంచేపు చేసి అర్చకులు పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించారు. ఉత్సవమూర్తికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. ఆపై అర్చకులు భక్తులతో సంకల్పపూర్వకంగా హనుమద్ వ్రతాన్ని నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అంజనీ దేవి కొడుకు హనుమంతుడు, అంజనీ దేవి కొడుకు హనుమంతుడు, సంజీవి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.